వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యలో ఎస్పెషల్లీ మొన్న 10వ తరగతి పరీక్షా ఫలితాల దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి సంస్కరణలు, వీటన్నిటికీ కూడా మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి అని నేను అనడం లేదు. ఎందుకు అనంటే విద్యాశాఖ, అందులోనే మంత్రి కూడా ఒక భాగం కాబట్టి ఎంటైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. నిజంగా తప్పులు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్నిసార్లు విమర్శిస్తున్నాము, ఎన్ని తిట్లు తిడుతున్నాము, ఎలా బట్టలు ఉడదీస్తున్నాం వాళ్ళం అనేది పక్కన పెట్టేసేయండి కాసేపు. విద్యాశాఖలో సంస్కరణలు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్, నో డౌట్ ఇన్ దట్. లోకేష్ గారు, యూ డిజర్వ్ బెటర్. ఇంకా ఏదో చెప్పాలి గట్టిగా, ఇంకా ఏదో. మీరు ఎంత చేస్తున్నా కానీ దానికి ఇంకా గొప్పగా ఇంకొక ఉపమానం ఏదో వెయ్యాలి, ఇంకేదో చెప్పాలి. కానీ మరి ఎక్కువ మాట్లాడేస్తామని అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ప్రభుత్వ పాఠశాలలు ఆర్ ది బెస్ట్. ప్రైవేట్ లేదు, గుడ్డు లేదు, పక్కబడండి. ఇది ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి ఒక మార్పు. ఈ మార్పు తరతరాలు కొనసాగి తీరాల్సిందే. దానికి ఎటువంటి చట్టాలు చేస్తారో చేయండి, ఏ ఒక్కడో అడ్డం పడడానికి ధైర్యం కూడా చేయకూడదు, టు బి ఫ్రాంక్. సో పాయింట్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాల తర్వాత ఒక సరికొత్త రాజకీయ సామాజిక సంస్కృతి అనేది రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు విద్యార్థుల్ని అభినందించడం అంటే ఓ శాల్వా కప్పడం, కాస్త నగదు బహుమతి, ఓ షీల్డ్, అది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనో మండల్ లెవెల్లోనో అక్కడ ఉండేటువంటి టీచర్లు చేసేవాళ్ళు. ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే 10వ తరగతి ఫలితాల రోజే చూసాం ఆల్రెడీ, దాని తర్వాత ఇది కంటిన్యూషన్. 10వ తరగతి ఫలితాలు పేపర్లలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సగర్వంగా దేశవ్యాప్తంగా ఎవర్రా ఈ కొత్త మొహాలని చెప్పి మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు చూశారు. ఏమిటి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎవరి పిల్లలు అసలు? ఎంక్వైరీలు చేశారు. వార్త ఏంటి ఇది విద్యాశాఖ మంత్రి ఏడు, ఎవడు అసలు చేసేది ఇదంతా అని చెప్పని. టీవీల్లో ప్రకటనలు, కమర్షియల్ యాడ్స్ ప్రభుత్వం డబ్బులు కట్టి ఇచ్చింది. అంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సత్తా ఏంటి అనేది దేశానికి చాటింది ఇవాళ. దాని తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అప్పుడే చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ నియోజకవర్గంలో 10th క్లాస్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి టాప్ 10 టాప్ 20 స్టూడెంట్స్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి సత్కారం చేసి, వాళ్ళతో భోజనం చేసి, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఎలా తీసుకువెళ్ళాలి, ఇవన్నీ కూడా కనుక్కుంటూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అదే కోవలో ఇప్పుడు కూడా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పరిమితిని కూడా దాటి పేద ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో జీవితం మీద పెద్ద కలలు, ఆశలు ఉండేలాగా అడుగులేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన విద్యార్థులను గుర్తించి వాళ్ళకి జీవితంలో ఎన్నడూ ఇప్పటివరకు ఎదురవని, ఊహించని అనుభవాల్ని వాళ్ళకి అందిస్తున్నారు. ఈ తరహా కొత్త ప్రోత్సాహకాల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఇవాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి ఆమె ఏకంగా విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా గ్రామాల్లో పెరిగిన పేద విద్యార్థులకి విమానం ఎక్కడం అనేది కూడా ఒక కల్లాగే ఉంటుంది. అలాంటి పిల్లలు నేరుగా ఢిల్లీకి వెళ్ళి భారత పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ వంటి దేశ ప్రజాస్వామ్య కేంద్రాలని, అత్యున్నత ప్రజాస్వామ్య కేంద్రాలని సందర్శించుకొచ్చారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇది లైఫ్ లాంగ్ ఒక మెమరీగా ఉండిపోతుంది. ఎందుకంటే రేపన్న రోజు ఇదే విద్యార్థుల్లోంచి అందులో అడుగు పెట్టబోయేటువంటి భావితరాల లీడర్లు కూడా పుడతారు ఖచ్చితంగా. ఈ పర్యటనలో పర్యాటకుల్లో తిరగలేదు వాళ్ళేమి. దేశ రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ప్రజాస్వామ్యంలో నాయకుల పాత్ర ఏమిటి, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే ఎంత కృషి అవసరం, ఇలాంటి అనేక విషయాల మీద కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులతో వాళ్లతో నేరుగా మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందారు. నాకు నిజంగా కుళ్ళొస్తోంది వీళ్ళ మీద, నాకు నిజంగా కుళ్ళొస్తోంది. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నాకెందుకు ఆ రోజు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నాకెందుకు దక్కలేదు అన్నంత కుళ్ళొస్తుంది వాళ్ళ మీద, నాదిష్ట తగులుతున్న పిల్లలకి. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కూడా అంటే మేబీ ఈ పర్టికులర్ పాయింట్ నేను రాసుకునే తప్పు అయి ఉండొచ్చు.
ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఎవరండి? మన పాలించేటువంటి పాలకులంతా ఎవరండి? వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వాళ్లే కదా. ఈ ఆత్మవిశ్వాసం అప్పటి నుంచే ఉంది, కానీ మధ్యలో వచ్చినటువంటి కొన్ని విషయాల వల్ల ప్రభుత్వ పాఠశాల ఎందుకో కాస్త వెనకబడింది. కానీ అది వెనకడుగు వెయ్యడం కాదు, వెనకబడ్డం కాదు, జవసత్వాలు మళ్ళీ తెచ్చుకొని ఈరోజు ఇదిగో నేను చూడండిరా మీకంటే ముందు ఎలా పరిగెడుతున్నాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఈ పర్యటనలో వాళ్ళకి కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ సైంటిస్ట్ పార్లమెంటేరియన్స్ వాళ్ళకి ఈ పర్యటనలో పెరిగింది అని చెప్పి విద్యావేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. గుంటూరుతో మాత్రమే ఈ మార్పు ఆగిపోలేదు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఖర్చులతో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్ని హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థల సందర్శనకు కూడా పంపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలు దేశంలో జరుగుతున్న సాంకేతిక అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసి ప్రేరణ పొందాలి అన్నదే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఒక్కరోజు సన్మానం, ఆ పూట భోజనంతో సరిపెట్టుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుని పూర్తిగా దత్తత తీసుకునే స్థాయికి వెళ్ళారు. పేద కుటుంబాలకు చెందిన టాపర్లు ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల ఖర్చులు మొత్తం మా ట్రస్టుల ద్వారా మేము భరిస్తాము, మేము వాళ్ళ భవిష్యత్తుకి మార్గం మేము వేస్తామని చెప్పి అంటున్నారు. ఇంకొన్ని చోట్ల డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకి ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా బహుమతిగా ఇస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు కూడా టెక్నాలజీ పరంగా వెనకబడకూడదు అనే ఒక ఆలోచన ఈ కార్యక్రమాల వెనకాల కనిపిస్తోంది. ఈ హైపర్ లోకల్ లీడర్షిప్ మోడల్ మీద సోషల్ మీడియాలో భారీగా ప్రశంసలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులని సెలబ్రిటీల మాదిరిగా ప్రోత్సహించడం. సెలబ్రిటీల మాదిరిగా ఏంటి? సెలబ్రిటీలే వాళ్ళు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే సెలబ్రిటీలు. ఏసీ రూములు ప్రైవేట్ పాఠశాలల్లో కూర్చుని 24/7 వాళ్ళకు ఉండేటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉండి, ఒక్కొక్క సబ్జెక్టుకి 2-3 టీచర్లు ఉండి, మళ్ళీ ఎక్స్ట్రా ట్యూషన్స్ ఉండి, దాంట్లో 580-590 మార్కులు సాధిస్తే అదేమైనా పెద్ద గొప్ప? సరిగ్గా కరెంట్ ఉంటుందో లేదో తెలియదు, మంచినీళ్ళు దొరుకుతాయో లేదో తెలియదు, పూటకి సరిగ్గా తింటామో లేదో తెలియదు, హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు. అయినా సరే ఇంట్లో తల్లిదండ్రుల ఆర్థిక స్థితి ఎలా ఉన్నా సరే పట్టుదలతో వెళ్ళి చదువుకుని ఈరోజు నిలబడ్డారు చూసారా ప్రభుత్వ పాఠశాలలో. వాళ్ళు సెలబ్రిటీలు, మనం కాదు. సో ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని నిజంగా హ్యాట్స్ ఆఫ్ దాట్. ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద ప్రజల్లో మళ్ళీ నమ్మకం పెరుగుతోంది. ఎస్, ఐ బిలీవ్ ఇన్ దాట్. డెఫినెట్గా పెరుగుతోంది. బాగా చదివితే జీవితమే మారిపోతుంది అనేటువంటి ఒక సందేశం ఈరోజు గ్రామీణ పేద కుటుంబాల పిల్లల్లోకి బలంగా చేరుతోంది ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రోత్సాహకాలు కేవలం మార్కులకి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల్లో పెద్ద పెద్ద కలలు కనాలి, వాటిని సాధించాలి అనేటువంటి అబ్దుల్ కలాం గారి ఆ ఆలోచనని, ఆ ప్రేరణని పెంచుతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇట్స్ రియల్లీ వండర్ టు సీ ద వే ద గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ గవర్నమెంట్ స్టూడెంట్స్. రియల్లీ అప్రిషియబుల్ అండ్ ప్రమోటబుల్ ఆల్సో. ఇది మన బాధ్యత, ఇది సమాజం యొక్క బాధ్యత. దీన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సినటువంటిది, ఇది 10 మందికి తెలిసేలా చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన అందరి మీద కూడా ఉంది. వీలైతే మన దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్దాం. అక్కడ 10th పాస్ అయినటువంటి, ఈ సంవత్సరం 10th పాస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి కలుద్దాం. వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్దాం ఫర్దర్ స్టడీస్కి. అండ్ వాళ్ళని చూసి అందులో ఉన్నటువంటి మిగతా విద్యార్థులు, ఇప్పుడు 10వ తరగతిలోకి ఎంటర్ అవుతున్నటువంటి విద్యార్థులు, వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ మన వంతు సాయం కూడా మనం డెఫినెట్గా చేద్దాం. వన్స్ అగైన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, విద్యాశాఖకి ధన్యవాదాలు. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.